అందరికీ నమస్కారం అండి. శ్రీ శంకర జయంతి సందర్భంగా శ్రీ శంకర విజయం అనే గ్రంథాన్ని చదవబోతున్నాను. ఇది వ్రాసిన వారు మాధవ విద్యారణ్య స్వామివారు. అది శిష్టగ్రాంధిక భాషలో వ్రాసిన దాన్ని చిలుకూరు వెంకటేశ్వర్లు గారు వారు ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని తెలుగులోకి అనువదించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. వారికి కృతజ్ఞతలు. అలాగే ఈ గ్రంథకర్త శ్రీ విద్యారణ్య స్వాముల వారి గురించి కూడా ప్రస్తావించుకుందాం. పూర్వాశ్రమంలో వీరి నామధేయం శ్రీ మాధవాచార్యులుగా ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఈ గ్రంథం శ్రీ మాధవాచార్యకృత శ్రీ శంకర విజయం అనే నామంతో ప్రసిద్ధి పొందింది. ఈ గ్రంథంలో ప్రాచీన శంకర విజయానికన్నా వేదాంతాది సకల శాస్త్ర రహస్యాలు విపులంగా వివరించబడ్డాయి అని పండితుల అభిప్రాయం. వారు సుమారు 500 సంవత్సరాలకు పూర్వం తుంగభద్ర నదీ తీరాన నివసించేవారట. విద్యారణ్య స్వాముల వారు వేదాల్లోని శిక్ష, వ్యాకరణము, ధర్మశాస్త్రం మొదలైన షడంగాలను అధ్యయనం చేశారట. వీరు 4 వేదాలకు భాష్యం రాశారు. మహాపండితులు కూడా వీరు రచించిన భాష్యాల నుండి వేదార్థాలను పొంది అనేక సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారట. శ్రీ శంకర భగవత్పాదులు కేరళ రాష్ట్రంలో జన్మించారు అనడం జగద్విదితమే. ఆదిశంకరుల జీవితాన్ని తెలియబరిచే గ్రంథాలు అనేకం ఉన్నా కూడా ఈ శ్రీ మాధవాచార్య కృతమైన శంకర విజయమే సర్వసమ్మతమై ఇతర గ్రంథాల్లో తలమానికమై నిలిచింది. స్వామీజీ చాలా కాలం తిరుపతి క్షేత్రంలో గోకర్ణ తీర్థంలో తీవ్రమైన తపస్సు ఆచరించారు. వారి చేత రచించబడిన ఈ శంకర విజయాన్ని మనకి చిలుకూరు వెంకటేశ్వర్లు గారు ఎంతో శ్రమకు ఓర్చి మనకు అందజేశారు. ఇందులో మొదటి సర్గ మంగళాచరణం, రెండవ సర్గ శివగురు ఆర్యాంబలకు శ్రీ శంకరులు జన్మించటం. శ్రీ కుమారస్వామి తన తండ్రి అయిన పరమేశ్వరుని ఆజ్ఞను శిరసావహించి కుమారుల భట్టుగా అవతరించి లోకంలో వేదకర్మకాండ ప్రవృత్తిని సుస్థిరంగా ప్రతిష్ఠించాడు. మరల జీర్ణించిపోయిన జ్ఞానకాండను ఉద్ధరింప చంద్రశేఖరుడైన మహేశ్వరుడు కేరళ దేశంలో వృషాచల పర్వత పంక్తులలోని పూర్ణా నదీ తీరాన సర్వజనుల విషయాసక్తిని హరించడానికై జ్యోతిర్లింగ రూపంలో అవతరించాడు. ఇలా జ్యోతిర్లింగ రూపమై అవతరించిన పరమేశ్వరుడు ఆ దేశానికి రాజైన రాజశేఖర మహారాజునకు స్వప్నంలో సాక్షాత్కరించగా ఆ ప్రభువు పరమేశ్వరుని ఆజ్ఞానుసారం జ్యోతిర్లింగేశ్వరునకు దేవాలయం నిర్మించి నిత్య పూజకు ఏర్పాట్లు చేశాడు. సర్వలక్షణాలతో కూడిన మనోహరమైన కాలడి అనే బ్రాహ్మణ అగ్రహారం ఒకటి ఆ దేవాలయానికి సమీపంలోనే విలసిల్లుతుంది. మనోహరము సకల జనానందకరము అయిన కాలడి అనే ఆ అగ్రహారంలో మహేశ్వరుడు అవతరింపదలచి పుణ్యదంపతుల గర్భానికై అన్వేషించాడు. ఆ గ్రామంలో విద్యాధిరాజు అనే బ్రాహ్మణోత్తముడు నివసిస్తున్నాడు. అతను సకల శాస్త్రాల యందు ఆత్మతత్వమందు మనస్సు నిశ్చలపరిచి ప్రకాశిస్తున్నాడు. మహాపండితుడైన విద్యాధిరాజుకు పూర్వజన్మ సుకృతించే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ పుత్రుడు కలిగాడు. జ్ఞానంలో శివునిగాను విద్యయందు బృహస్పతిగాను ఉండడం చేత ఆ శిశువుకు శివగురువు అని నామకరణం చేశారు. విద్యాధిరాజు తనయుడైన శివగురు గురుకుల వాసంలో గురువుకు శుశ్రూషలు చేస్తూ భిక్షాటనచే దొరికిన ఆహారాన్ని ముందుగా గురువునకు సమర్పించేవాడు. గురువు అనుమతిస్తే భుజించేవాడు, లేకుంటే నిరాహారంతో గడిపేవాడు. బ్రహ్మచర్య వ్రతాన్ని నిష్ఠతో కొనసాగిస్తూ ఉదయం సాయంకాలం అగ్నిహోత్రం చేస్తూ అధ్యయనం చేయసాగాడు. వేదార్థాన్ని తెలుసుకోవడానికి విచారణతో కూడిన పూర్వమీమాంస శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఎంతటి విద్వాంసుడైనా పూర్వమీమాంసా శాస్త్రాన్ని అధ్యయనం చేయనిదే వేదార్థాన్ని పొందజాలడు. కనుక శివగురు పూర్వమీమాంసా శాస్త్రంతో కూడిన వేదాంగాలను అధ్యయనం చేశాడు. ఇందువలన తెలిసేదేంటంటే ఏ శాస్త్రమైనా అర్థం తెలియకుండా అధ్యయనం చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనము పొందజాలరు. బ్రహ్మచర్య వ్రతంతో వేదాధ్యయనం పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలని గురువు ఈ విధంగా ఉపదేశించారు. వేదాధ్యయనం ముగిసింది. వేదార్థాలు తెలుసుకోవడానికి మూలమైన పూర్వమీమాంస కూడా బాగా చదివావు. సందేహాలు లేకుండేటట్లుగా విచారణ చేశావు. నువ్విక్కడికొచ్చి చాలా కాలమైంది.
గురుకులవాసంలో 12 సంవత్సరాలు శాస్త్రాధ్యయనం నియమంతో చేయాలని, అప్పుడే పవిత్రాత్ముడవుతాడని మనుధర్మశాస్త్రం వచిస్తోంది. నువ్వు నాకు పరమభక్తుడవు. నువ్వు చేసిన శుశ్రూషలచే పరమానందం పొందాను. సాంగ వేదాధ్యయనాదులను చేశావు కనుక ఇహ ఇంటికి వెళ్ళు. తల్లిదండ్రులు నీకై ఎదురుచూస్తుంటారు. వారిని సంతోషపరచు. వత్స, జీవితం క్షణభంగురమని తలచి మధ్యాహ్నం చేయవలసిన పనులు ఉదయాన్నే పూర్తి చేసుకోవాలి. అలాగే రేపు చేయాల్సిన పనులు ఈరోజే పూర్తి చేసుకోవాలి. ఈ విధంగా పనులన్నీ ముందుగానే పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలని శాస్త్రాలు వచిస్తున్నాయి. సకాలంలో విత్తనాలు నాటితేనే అవి మొలకెత్తి అధికమైన పంటలు పండుతాయి. కాలం తప్పించి నాటితే ఫలించవు. అదేవిధంగా యవ్వనంలో వివాహం చేసుకుంటే సంతానం కలుగుతుంది. అలా కాక యవ్వనం రాకముందో యవ్వనం మించిపోయిన తర్వాతనో వివాహం చేసుకుంటే ఫలితాలు ఉండవు. కుమార, తల్లిదండ్రులు శిశువు జన్మించగానే అతడి వివాహాన్ని గూర్చి కలలు కంటారు. కనుక నీ తల్లిదండ్రుల కలలను పండించు. ఆయా వంశాలకు చెందిన పితృదేవతలు తమకు అంతరాయం లేకుండా పిండ ప్రదానాలు జరగాలని కోరుకుంటారు. కాబట్టి పితరులు తమ సంతతి ఎడతెగకుండా ఉండడానికి తమ వంశం వృద్ధి చెందుతూనే ఉండాలని కోరుకుంటారు. వేదాన్ని అర్థం చేసుకోవాలంటే మీమాంసా శాస్త్రాన్ని పఠించాలి. అప్పుడే వేదమందలి ధర్మతత్వం, విజ్ఞాన విచారాలతో కూడి ఉన్న మీమాంస శాస్త్రమందలి ఫలం పొందవచ్చు. కనుక వివిధాలైన యజ్ఞయాగాదులను అనుష్ఠానం చేయడానికే వేదాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. అటువంటి వేద విదితమైన ధర్మాలను ఆచరించాలంటే వివాహం చేసుకోవాలి. తర్వాత ధర్మపత్ని సమేతుడైతేనే పవిత్ర గృహమేధి అవడానికి అధికారం పొందగలడు. వివాహానికి పరమలక్ష్యం ధర్మానుష్ఠానమే కాని పిండ ప్రదానమో లేక సంతానోత్పత్తో కాదు. ముముక్షవుల వైరాగ్యం తీవ్రమైందైతే వివాహాశ్రమాన్ని స్వీకరించకుండానే సన్యసించవచ్చు. అందువలన తీవ్ర వైరాగ్యశాలి ధీమంతుడు అయిన శివగురు గురువుతో ఇలా నివేదిస్తున్నాడు. శివగురు: గురుత్తమ, తమరు చెప్పింది యథార్థమే. కానీ నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తూ వేదాధ్యయనం చేసిన పురుషుడు తప్పనిసరిగా గృహస్థాశ్రమం స్వీకరించాలని, ఇతర ఆశ్రమాలు స్వీకరించరాదని వేదాలలో కఠిన నియమాలు ఏవీ చెప్పబడలేదు. ఆత్మ విముక్తిని కోరే వివేకి, వైరాగ్య దురంధరుడైన ముముక్షువు 4వది అయిన సన్యాసాశ్రమాన్ని పొందుతున్నాడు. అలాగాక సంపూర్ణ వైరాగ్యం లేక ధనం, సంపదలు, స్వర్గాది భోగాలను కోరుకునేవాడు బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు. వారికి కలిగే వైరాగ్యం ఉత్తమమైనదా లేక మందమైనదా అన్న తీవ్రతను బట్టి వారు ఆయా ఆశ్రమాలను స్వీకరించవచ్చు. అందరూ గృహస్థులు కావాలని కానీ అందరూ నైష్టిక బ్రహ్మచారులు కావాలనే వేదోక్తమైన నియమం లేదు. ఈ విషయమే శృతి ప్రమాణాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మచర్యం పూర్తి చేసి గృహస్థుడు కావాలి, తర్వాత వానప్రస్థం, అటు తర్వాత సన్యసించాలి. బ్రహ్మతత్వాన్ని పొందగోరేవారు పరమాత్మను వేదాలలో వర్ణించినట్లు యజ్ఞం చేత, అవినాశియగు తపస్సు చేత ఆత్మవృత్తులను హోమించినవాడు తెలియచున్నాడు. ఈ పవిత్ర కర్మానుష్ఠానంచే నా దేహం సంస్కరించబడి జ్ఞానార్జన యోగ్యంగా చేయబడుతున్నది. విశుద్ధ సత్వగుణోపేతుడైన పరబ్రహ్మాన్ని ధ్యానించడానికై స్వాత్మరూపాన సాక్షాత్కరిస్తున్నాడు. దేహాన్ని ధరించిన తర్వాత దేవ, పితృ, ఋషి రుణాలతో కూడుకుని ఉండేవాడవుతాడు. యజ్ఞాల చేత, మహాయజ్ఞాల చేత బ్రహ్మజ్ఞానం పొందడానికి ఈ దేహం యోగ్యమై ఉంది. గర్భధానాది, జాత సంస్కారాది సంస్కారయుక్తాలు 48 విధాలున్నాయి. వినిచే సంస్కరించబడుతున్నాడు. 3 రుణాలను తీర్చి మనసును మోక్షం పట్ల నిలపాలి. పుణ్యకర్మలు ఆచరించడంచే అంతఃకరణం పరిశుద్ధమై జ్ఞానం కలుగుతున్నది. పైన పేర్కొన్న ప్రమాణాలతో క్రమంగా ఆశ్రమం స్వీకరించడం చేత చిత్తశుద్ధి కలిగి జ్ఞానప్రాప్తి కలుగుతోంది. ఇవన్నీ కూడా మందాధికారులకు మాత్రమే వర్తిస్తాయి. క్రమపద్ధతి అనుసరించకపోయినా బ్రహ్మచర్యం నుండే సన్యసించవచ్చు. గృహం నుండి కానీ వనం నుండి కానీ సన్యసించవచ్చు. యజ్ఞరూపమైన కర్మానుష్ఠానాలు సంసారమనే సముద్రంలో దృఢం కాని తెప్పలుగానే ఉండిపోతాయి. కర్మల చేత, సంతానం చేత, ధనం చేత విముక్తి కలగదు. కంటికి కనిపించే దృశ్య వస్తువులపై త్యాగబుద్ధి కలగాలి. అప్పుడే అమృతత్వాన్ని పొందగలరు. ఈ పై శాంతివాక్యాలు తీవ్ర వైరాగ్యం కలిగిన ముముక్షువులకు ఆశ్రమ క్రమం పాటించవలసిన అవసరం లేదు అని తెలుపుతున్నాయి. ఇవి ఉత్తమమైన అధికారి విషయమని తెలుపుతున్నాయి. మహాత్మా,
నేనింతవరకు తమ సన్నిధానంలో ఉన్నట్లుగానే మరణించే వరకు నిష్ఠతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను. దృఢమైన సంకల్పంతో పలాసదండాన్ని, కృష్ణాజినాన్ని ధరించి అగ్నిహోత్రం చేస్తూ ఉంటాను. ఇంతవరకు నేర్చిన వేదాలను అధ్యయనం చేస్తాను. జీవితకాలమంతా శుశ్రూష చేసుకుంటూ మీ వద్దే గడుపుతాను. మహాత్మా, తమరెందుకు పరమవైరాగ్య పదాన్ని కప్పిపుచ్చి కర్మకాండ బంధురమైన ప్రవృత్తి మార్గాన్ని ఉపదేశిస్తున్నారు? లోకంలో వివాహం వలన మొదట్లో కొన్ని సుఖాలను పొందవచ్చు. భార్యచే వచ్చే కొన్ని బాహ్య సుఖాలు కనిపించినా సంసారంలో ప్రవేశించిన తర్వాత అందులోని సుఖదుఖాలు అనుభవంలోకి వస్తాయి. విశ్లేషించి చూడగా భార్య వల్ల కలిగే సుఖానుభవాలన్నీ కూడా రసం లేనివిగా తోస్తాయి. సంసారం సారం లేనిది. వివేకి అయినవాడు సంసార ప్రవృత్తి, దృశ్య పదార్థాలన్నీ రోత కలిగించేవి అని ఎరిగి వైరాగ్యం పొందుతాడు. వివాహం వలన ఇహలోక సౌఖ్యాలు పొందలేకపోయినా సహధర్మచారిణి సమేతుడు అవటం చేత యజ్ఞయాగాదులు చేయడం వలన పుణ్యలోకాల అయినా దక్కుతాయని అనుకుంటే అది దక్కదు. ఎలాగంటే శాస్త్రాలలో చెప్పినట్లు సాధన సంపత్తులని సమకూర్చుకుని చేసే యజ్ఞయాగాదులలో ఏమాత్రం క్రియాలోపం ఉన్నా ఫలం లభించదు. ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటైనా దొరలకుండా యాగాలు చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. కాబట్టి యాగాల వలన వర్షాది ఫలాలు లభిస్తాయని చెప్పలేం. చిత్రాది యాగాలు చేస్తే పశు సంపద ముందగునవి లభిస్తాయి. పశుయాగాదుల వల్ల వర్షాలు లభిస్తాయి. వాటి వలన కరువు కాటకాలు నశిస్తాయి. అయితే దైవవశాన ఫలం లభించకపోతే యాగానికి చేసిన ఖర్చంతా వృధా అవుతుంది. అంతేకాదు పశుయాగాదుల వల్ల పాపం కూడా చుట్టుకుంటుంది. కాబట్టి పారలౌకిక సుఖాలు దొరుకుతాయని కూడా గట్టిగా చెప్పలేము. అన్ని విధాలుగా యాగాది క్రతువులు అనర్థాలనే చెప్పవచ్చు. ఈ విధంగా శివగురు గురుదేవుని సన్నిధానంలో గృహస్థాశ్రమం అన్ని విధాల అనర్థం అని ప్రతిపాదిస్తూ ఇంకా ఇలా అన్నారు. అంతేగాక గృహస్థు దరిద్రుడైతే గృహస్థాశ్రమానికి పరమధర్మాలైన అతిథి సత్కారం, దానం, భోగం మొదలైన పరమధర్మాలను ఆచరించలేడు. ధనం లేని గృహస్థు ఇతరులకు ఏ విధంగానూ సహాయపడలేడు. అటువంటి వాడు పాపం చేసిన వాడై నరకం పొందుతాడు. ఒకవేళ గృహస్థు సంపన్న గృహంలో జన్మించిన వాడైతే పైన చెప్పిన కష్టాలు ఉండవు అని చెప్పచ్చు. సంపన్న కుటుంబంలో పుట్టినవాడు విషయ పాశాలకు బద్ధులై దుఃఖాలనే పొందుతున్నాడు. ఈ విధంగా విషయాల చే సంతృప్తి చెందనివాడు నిస్సందేహంగా పాపి అవుతున్నాడు. విషయ సుఖాలపై కోరిక ఎన్నటికీ తరిగేది కాదు. నేయి వంటి హవిస్ల చేత అగ్ని చల్లారకపోగా మరింత పెచ్చు పెరిగేటట్లు కామనలు వృద్ధి అవుతాయి. అటువంటి విషయ సుఖాల వల్ల ఆయా సంస్కారాలు వృద్ధి అవుతాయి. మహాఘోరమైన ఈ సంసారం అంతం లేనిది. అది చల్లారకపోగా వృద్ధి అయిపోతూనే ఉంటుంది. ఇంద్రియ సుఖాల వల్ల కలిగే దుఃఖాలన్నీ విషయాలేనని తెలుసుకో రాఘవ. ప్రాణుల విషయాల పట్ల ఎంతగా ఆసక్తి పెంచుకుంటారో దుఃఖ బీజాలు కూడా అంతగానే మొలకెత్తుతుంటాయి. కనుక సంసారం అన్నది విషయాలచే నిందించదగ్గది. దుర్ఘటం దుఃఖ బీజాలకు మూలం. గృహస్థు అయినవాడు బంధువులను, స్నేహితులను సంతోషపెట్టడానికై వస్తువులు సేకరించడంలో మునిగిపోతాడు. ఈ వస్తు సేకరణ అనే కార్యక్రమం ఎప్పటికీ ముగిసేది కాదు. క్రమంగా తాను ఆర్జించి పెట్టుకున్నదంతా కరిగిపోతుంది. మరల సేకరణకు కృషి ప్రారంభిస్తారు. ఈ విధంగా విశ్రాంతి లేకపోతుంది. ఇక స్థిరత్వం కానీ శాంతి కానీ ఎక్కడి నుంచి వస్తాయి? అందువల్ల సంసారం అన్ని విధాల దుఃఖమయమే. ఇలా శివగురు సంసారం అనిత్యమని తనకు తోచిందంతా గురు సమ్ముఖాన వెల్లడించాడు. విషయ వాంఛలపై తనకు కలిగిన భావాలను చెబుతున్న సమయంలో శివగురు తండ్రి విద్యాధిరాజు అక్కడికి వచ్చాడు. కుమారుడు వేదాంగాలని పరిపూర్ణంగా అధ్యయనం చేసినాడని తెలుసుకొని ఎంతో సంతోషించాడు. బాలుని ఇంటికి తీసుకొని పోయి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టడానికి గురువు అనుమతి కోరాడు. కానీ శివగురు తను జీవితాంతం గురుసేవ చేస్తూ ఆశ్రమంలోనే ఉంటానని అమితంగా ప్రాధేయపడ్డాడు. కానీ తండ్రి బలవంతంపై ఆయనతో కలిసి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. శివగురు ఇంటికి చేరగానే తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఉత్తమ విద్యలను అభ్యసించి వచ్చిన పుత్రుణ్ణి ఆలింగనం చేసుకుని తల్లి ఆనంద బాష్పాలు రాల్చింది. చాలా కాలం తర్వాత పుత్రుని చూడడం వలన పుత్రుని స్పర్శ చందన కర్పూరాల కన్నా చల్లగా తోచింది. శివగురు చాలా కాలం తర్వాత గురుకుల వాసం నుండి రావటం వలన బంధువులంతా దూర ప్రాంతాల నుండి కూడా విద్యాధిరాజు ఇంటికి రాసాగారు. విచక్షణ జ్ఞాన సంపన్నుడు, విద్యాధికుడు అయిన ఆ శివగురు బంధువులకు ఎదురు వెళ్ళి సాదరంగా ఆదరిస్తూ
వినయంతో వారందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తూ సపర్యలు చేశాడు. తండ్రి విద్యాధిరాజు సార్థకనామధేయుడు. సకల విద్యల యందు ఎంతో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. కుమారుని విద్యాకుశలతను పరీక్షింపగోరి వేదములందలి పద, క్రమ, జట, శిఖ, ఘన మొదలైన అంశాలలో స్వరం ఉచ్చారణలను నిశితంగా పరీక్షిస్తూ అనేక ప్రశ్నలు వేశాడు. తండ్రి అయిన విద్యాధిరాజు బహుముఖ ప్రజ్ఞావంతుడవడం వలన కుమారుణ్ణి కూడా వేదాంగాలందు, షడ్దర్శనాలందు, వ్యాకరణమందు మహావిద్వాంసుని చేదల్చాడు. పూర్వమీమాంసా శాస్త్రమందు భాట్టమతమని, గురుమతమని 2 విధాలున్నాయి. కుమారుల భట్టుచే ప్రతిపాదించిన దాన్ని భాట్టమతమని, ప్రభాకరుని సిద్ధాంతాన్ని గురుమతమని చెప్తారు. అట్లే తర్కశాస్త్రంలో న్యాయదర్శనం, వైశేషిక దర్శనం అని 2 విధాలున్నాయి. కణపుంగ్ మహర్షిచే రచించబడినది కాణాదమని, దానినే వైశేషిక దర్శనమని అంటారు. గౌతమ మహర్షిచే రచించబడిన గ్రంథాన్ని న్యాయదర్శనం అంటారు. మీమాంసా శాస్త్రంలోని 2 మతాలు, తర్కశాస్త్రంలో 2 మతాలు ఈ షడ్భేదంచే ఏర్పడ్డాయి. ఉత్తర మీమాంస అయిన వేదాంతము, సాంఖ్యయోగాలు గ్రహించదగినవి. విద్యాధిరాజు తనయుడైన శివగురును షడ్దర్శనాలందు 1 పూర్వమీమాంస, 2 ఉత్తరమీమాంస, 3 న్యాయము, 4 వైశేషికము, 5 సాంఖ్యము, 6 యోగము నిశితంగా పరీక్షింపదలిచాడు. అనులోమ విలోమ క్రమంలో అనేక ప్రశ్నలు అడిగాడు. ముందుగా తండ్రికి నమస్కరించి ప్రశ్నలన్నిటికీ ఆందోళన చెందక, తొట్రుపడక, ధైర్యంతో విషయాన్ని విడవక, గురుదేవుని మనసును ధ్యానించి విశదంగానూ సహేతుకంగానూ చిరునవ్వులు చిందిస్తూ సునాయాసంగా సమాధానాలు చెప్పాడు. తండ్రి అయిన విద్యాధిరాజు వేదములందు, వేదాంగాలైన శిక్షా వ్యాకరణాది శాస్త్రాలందు వేసిన ప్రశ్నలన్నిటికీ శివగురు తడుముకోకుండా తక్షణమే సమాధానాలు ఇచ్చాడు. తనయుని బుద్ధి కుశలతకు తండ్రి ఎంతో ఆనందం పొందాడు. సమత స్థాపనలో గాని, పరమత ఖండనలో గాని, మండన ముండనములందు సాటిలేని చాతుర్యాన్ని, సమయస్ఫూర్తిని గాంచి అత్యధిక ఆనందం పొందాడు. అతడి సమాధానాలలోని స్వచ్ఛత, సహజత్వం, స్వతసిద్ధమైన వాక్కులు ఆయన చెవులకు విందులు చేశాయి. పుత్రుని పాండిత్య ప్రకర్షతో కూడిన సంస్కారయుతమైన సూక్తులు వినేవారికి అమృతప్రాయాలైనాయి. ఈ సంవాదం చేత పుత్రుని సర్వవిద్యా విశారదత్వం సామాన్య విషయం కాదు అని గ్రహించాడు. శివగురుని పాండిత్యం, వినయ సంపత్తి, శీలం వంటి అన్నిటినీ కూడా జనులు వేనోళ్ల కొనియాడసాగారు. ఈ వృత్తాంతమన్నా విన్న బ్రాహ్మణ కన్యల తల్లిదండ్రులు మా కన్యనిస్తామంటే మా కన్యనిస్తాం అని పోటీ పడసాగారు. తమ కన్యలను శివగురునికి కట్టపెడతామని పోటీలు పడసాగారు. శివగురుకు తమ కన్యనిస్తామని అనేక మంది విప్రశ్రేష్ఠులు వచ్చిపోసాగారు. వారు కన్యతో పాటు అధిక ధనం కూడా ఇస్తామని ఆశ చూపసాగారు. కొందరు తమ కన్యను స్వీకరించమని ప్రాధేయపడ్డారు. విద్యాధిరాజు మాత్రం ధనాశకు లొంగలేదు. అతడు అత్యున్నతము, శ్రేష్టము అయిన సంతానోత్పత్తినే కోరుకున్నాడు. కనుక మగ పండితుడు అనే బ్రాహ్మణుణ్ణి తన కుమారుడికి కన్యనీయవలసింది అని విద్యాధిరాజు అడిగాడు. అంతటా మగ పండితుడు వివాహం తన ఇంట జరగాలని పట్టుపట్టాడు. అందుకు విద్యాధిరాజు అంగీకరించక కన్యను తీసుకువచ్చి తన ఇంటనే కన్యాదానం జరిపించమని పట్టుపట్టాడు. మగ పండితుడు, విద్యాధిరాజు ఇద్దరూ విద్యాధికులు, శ్రేష్టమైన వంశస్థులు మాత్రమే కాక అష్టైశ్వర్య సంపన్నులు కూడా కావడం వలన ఎవరూ వారి వారి పట్టు విడవలేదు. పట్టు విడవని మగ పండితుడు కన్యాదానం తన ఇంట జరిపిస్తే రెట్టింపు ధనమిస్తాడని ప్రకటించాడు. ద్రవ్యాశకు ఎంతమాత్రం లోబడని విద్యాధిరాజు తనకు ధనం అవసరం లేదని, కన్యను మాత్రం ఇస్తే అదే 10,000 అదే మాకు పరమానందమని తెలిపాడు. ఈ విధంగా మగ పండితుడు, విద్యాధిరాజు వివాదపడుతూ ఉండగా మధ్యవర్తి అయిన బ్రాహ్మణుడొకడు మగ పండితునితో, అయ్యా, మీ ఇద్దరు ఇంత చిన్న విషయంపై రాద్ధాంతం చేస్తున్నారు. ఈ అవకాశం తీసుకుని మరొక బ్రాహ్మణుడు శివగురునకు తమ కన్యనిచ్చి తన్నుకుపోగలడు. అప్పుడు నష్టపోవలసిన వాడివి నువ్వే అని హితవు పలికాడు. మధ్యవర్తి చెప్పిన మాటలు మగ పండితునికి తలకెక్కాయి. మూర్ఖంగా ప్రవర్తిస్తే గుణవంతుడు, రూపవంతుడు, వేదాధ్యయనం చేసినవాడు అయిన శివగురు తన కన్యకు కాకుండా పోతాడేమో అని భయపడ్డాడు. వెంటనే తన కన్యను తీసుకువచ్చి విద్యాధిరాజు ఇంటనే వివాహం జరిపించడానికి అంగీకరించాడు. ఈ విధంగా మగ పండితుడు శివగురు గుణాలచే ఆకర్షితుడైనాడు. మగ పండిత
విద్యాధిరాజులు ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత వారి వారి ఇష్టదైవాలను ప్రార్థించుకున్నారు. తర్వాత వివాహానికి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ వధూవరుల జాతకాలను ఇచ్చిపుచ్చుకుని వాటిని పరిశీలిస్తామని పరస్పరం చెప్పుకున్నారు. ఆర్యాంబ శివగురుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బంధువులందరూ వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. మఘ పండితుడు విద్యాధిరాజు వచ్చిన బంధువులందరినీ తగిన విధంగా సత్కరించి పంపించారు. ఆర్యాంబకు సతీదేవి అనే మరొక పేరుంది. సతీదేవి శివగురులు పరిశుభ్రమైన దుస్తులు ధరించి మల్లెమొగ్గల వంటి పలువరుస కలవారే వివిధాలైన బంగారు ఆభరణాలను ధరించారు. ఈ పవిత్ర వధూవరులు పార్వతీ పరమేశ్వరుల వల్లే మహోన్నతమైన సుఖాలను అనుభవించసాగారు. ఇంకా తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.